హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు కిందన ఒక ప్రిసెట్ లింక్ కూడా ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇదే అనమాట ప్రిసెట్ లింక్. సో ఇది అనేది డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఇది అనేది ఓపెన్ చేసుకున్నాను అనమాట. ఆ ప్రిసెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రియాంక ఫొటోస్ బోల్డ్ ఉంటాయి ఇక్కడ. సో ఇందులో ఒక ఫోటో మీద ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో అని ఉంది కదా, సో దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు మీ ఆల్బమ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మీకు అలర్ట్ మోషన్ ఉంది కదా, పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లో అయితే మీ ఫోటో ఉన్నదో, అంటే ఏ ఫోల్డర్లో ఫోటో అనేది మీరు యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో, సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసేస్తారు, ఓకేనా. సో ఇక్కడ నేను ఏమంచో అనుపమ ఫోటో అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా. ఓకే నేను ఇక్కడ అనుపమ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో అలాగా మీరు అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఇదే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి, సో నేను అన్నిటికీ ఒక ఫోటో సెలెక్ట్ చేసేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్నిటికీ ఇలాగా నేను ఒకే ఫోటో సెలెక్ట్ చేసేస్తున్నాను. సో ఓకే, ఇవ్వండి. సో మళ్ళీ ఇంకో ఫోటో, ఓకే. సో ఇలాగా నేను 3 ఫొటోస్కి ఒకటే సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది. సో దీనికి కూడా సేమ్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి, సో దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ ఈ ఫోటో ఉంది. సో ఈ ఫోటో మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇలాగ మీరు అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలాగ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఈ నేమ్ అనేది మార్చేసుకోండి, ఓకే. నేమ్, ఓకే. దాని మీద ఇలా క్లిక్ చేసుకొని ఇలా నేమ్ అనేది మార్చేసుకోండి. నేను అను అని ఇస్తున్నాను, ఓకే. సో అను అని ఇచ్చేస్తున్నాను, ఓకే. నెక్స్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఈ కిందన మీకు ఈ గ్రీన్ కలర్ అనేది ఒకవేళ నచ్చకపోతే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఇది ఉంది కదా, సో దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ గ్రీన్ అని ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు నచ్చిన కలర్ అనేది మీరు ఇవ్వచ్చు అనమాట, ఓకే. సో నేను గ్రీన్ అనేది బాగుంది కాబట్టి నేను గ్రీన్ ఉంచేస్తున్నాను. సో ఓకే. అండ్ అక్కడే కాకుండా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా, ఓకే, దీని మీద ఫోటో ఉంటుంది. సో సేమ్ అక్కడ కూడా సేమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎఫర్ట్స్లోకి వెళ్ళేసి గ్రేడియంట్ ఓవర్లోకి వెళ్ళి కలర్ 2 అనేది ఇక్కడ మీరు మార్చుకుంటారు అనమాట, ఓకేనా. సో ఈ 2 అనేది మీరు మార్చేస్తే మీకు మొత్తం కలర్ అనేది మీకు నచ్చిన కలర్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ కింద మీకు ఒక లిరిక్స్ వస్తుంది కదా, సారీ ఒక సాంగ్ లాగా వస్తుంది కదా, సాంగ్ లిరిక్స్. ఒకవేళ మీకు ఈ సాంగ్ నచ్చకపోతే, ఈ సాంగ్ నచ్చకపోతే, ఈ లిరిక్స్ అని నచ్చకపోతే ఇది డిలీట్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇది డిలీట్ చేసేసుకొని మీరు ఇక్కడ మీకు నచ్చిన ఆడియో ఓపెన్ చేస్తారు. సో ఆడియో ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ సాంగ్ అనేది మీరు యాడ్ చేసుకుంటారు అనమాట, ఓకేనా. ఆడియోస్లోకి వెళ్తారు, వ్యూ ఆల్బమ్కి క్లిక్ చేస్తారు. సో ఓకే, ఆల్బమ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ నచ్చిన ప్లేలిస్ట్ మీకు నచ్చిన సాంగ్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. దానికి ఏమంచో లిరిక్స్ అనేది మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. ఓకే, నేను ఇదిగో ఈ సాంగ్ ఉంది కదా, సో అదే ప్లస్ సింబల్ మీద ఇలా క్లిక్ చేశాను అనుకోండి, అది అనేది యాడ్ అయిపోద్ది అనమాట. ఆ సాంగ్ అనేది ఇలాగ యాడ్ అయిపోతుంది, ఓకే. సో ఇక్కడ మీరు ఏమంచో ఆ సాంగ్ అనేది ఇలా కట్ చేసుకుంటారు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియో అని ఉన్నది కదా, సో ఇక్కడ యాడ్ ఉంటుంది. సో దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన క్వాలిటీని అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఓకే, నేను కింద ఈ క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద నుంచి మీకు ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇలాగ వస్తుంది అనమాట.
ఇప్పుడు కింద మీకు సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో అప్పుడే ఉంచో సేవ్ అయిపోతుంది అనమాట.